జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మహత్తరమైన మంత్రాన్ని మరి సృష్టిలో ఒక్కసారి ఏ మానవుడు కానీ చదివినా విన్నా 1,000,000 రామనామ జపం చేస్తే ఏ పుణ్యమైతే వస్తుందో మనకు ఆ పుణ్యము ఒక్కసారి స్మరించినంత మాత్రాన 1,000,000 రామ జప చేసినంత పుణ్యం మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తుండు. కనుక సాధ్యమైన కాడికి ప్రతి మానవుడు దీన్ని స్మరించాలి, వినాలి, తెలియజేయాలి. ఈ రామనామానికి అంత పవర్ ఉంది. మరి అయితే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వాస్తు హనుమదాసునైన నేను నాకు ఉండబడిన ఒక 30-35 సంవత్సరాల అనుభవంతో తెలియజేయనది ఏమనగా, అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్ముడు మరి పంచభూతములను సృష్టింపజేశను. పంచభూతములు అనగా ప్రకృతియే పంచభూతములు. మరి మానవుడు పంచభూతముల యొక్క అంశే మానవుని యొక్క శరీరం. మరి పంచభూతములు అనగా మరి ఆకాశము అనగా మరి ఆకాశము మహత్తరమైనది, అంతులేనిది, ఊహకు అందనిది. అంత ఆ ఆకాశము అనేది దానికి ఆది అంతము లేనటువంటిది ఆకాశము. ఆకాశము ఒక తత్వము, మరి ఒక ధ్వని. ఆ ధ్వని ఏమనగా మనకు తెలుస్తుంది. ఏంది అంటే ఆకాశంలోని తత్వము మానవుని శరీరములో నిగూఢమై ఉన్నది. ఒక్కసారి మనము కనులు మూసుకొని చెవులు మూసుకొని మరి లోముఖంగా ఆలోచిస్తూ మరి మనం ఆ ధ్వనిని విన్నట్లయితే, మరి కళ్ళు మూసుకొని ఆలోచించినప్పుడు ఆ ధ్వనిని వింటున్నప్పుడు ఓ అని ప్రతి ఒక్క మానవుడు గమనించవచ్చు. ఆకాశంలోని ధ్వని కూడా మన శరీరం లోపల ఉన్నది అని. మరి ఆ ఆకాశముతో పాటు మరి వాయువు కూడా పంచభూతములోని మరి ఆకాశము, వాయువు, అగ్ని, మరియు నీరు, పృథ్వీ ఈ పంచభూతములను మరి పరమాత్ముడు నియమించను గనుక మరి ఆకాశమునకు ధ్వని ఉన్నట్టుగా మరి వాయువునకు మరి వాయువు కూడా మరి మానవుని శరీరములో ఒక్క క్షణమే కాదు 3 నిమిషాలకు ఎక్కువ మానవుడు బతకడు. అందరికీ తెలిసిన విషయమే. శరీరము మొత్తములో మానవునికి నరాలల్లా బ్లడ్తో సహా మొత్తము మనకు వాయువు నిండి ఉన్నది. మన మానవ శరీరమే కాదు, ఏ జంతువైనా కానీ, ఏ ప్రకృతిలోని జీవము ప్రతి ఒక్క దానిలో నిగూఢమై ఉన్నది ఈ యొక్క వాయువు. మరి ఆ వాయువునకు ఉన్న తత్వము ధ్వని ఉన్నది, స్పర్శ ఉన్నది. మరి ఈ పంచతత్వములలో మరి మానవుల్లో నిగూఢమై ఉన్నది కనుక. మరియు అగ్ని అంటే అగ్ని ఇది అంతటా కాదు, మరి మన శరీరంలో కూడా ఉన్నది. మరి వాయువే కాదు, ఆకాశమే కాదు, వాయువే కాదు, అగ్ని కూడా మానవుని శరీరంలో నిగూఢమై ఉన్నది. మనకు తెలుసును. మరి కన్నులు అవుపడుతున్నాయి అంటే మనకు కరెంట్ పాస్ అయితే మాత్రమే మన కన్ను చూపు ఎట్లొస్తుందో, మరియు మనిషి శరీరం లోపల మరి 90 డిగ్రీ వరకు వేడి ఉంటుంది. వేడి లేదంటే మనిషి శవమేనా? ఏమున్నది? తెలిసిన విషయమే కదా. ఆ వేడి అనేది మానవ శరీరంలో కాదు, ప్రతి ఒక్క జీవిలో కూడా ఆ పరమాత్మ ఉన్నప్పుడు ఆ అగ్ని రూపంలో మానవ శరీరంలో నిగూఢమై ఉన్నది కనుక మన లోపల ఉన్నది. అంతకన్నా ఎక్కువ వచ్చినప్పుడు జ్వరం వచ్చిందంటాం. 100 దాటింది అంటే 102, 103 డిగ్రీలు చూపెడుతుందంటే వేడి, మరి అది జ్వరం వచ్చినట్టే లెక్క వస్తూనే ఉంటుంది. అంతవరకు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉండాల్సిందే శరీరం లోపల. కనుక మానవునికి పంచభూతములకు సంబంధము ఉన్నది అని
గ్రహించగలరు. మరి అగ్నియే కాదు, మరి అగ్నికి ఏమి మరియు ధ్వని ఉన్నది, మరి రూపం ఉన్నది, మరియు స్పర్శ ఉన్నది. మరి అగ్నితో పాటు నీరు అంటే ఇక ప్రాణాలని కూడా అంటారు మరొక పేరు. నీరు అంటే నీరు లేని జీవము లేనే లేదు, మీకు తెలియను. నీరు మరి మామూలు కాదు, మానవ శరీరములో నీరు అన్నిటికన్నా ఎక్కువ ఉండేదే మరి నీరు లేనిది ఏ ప్రాణి కూడా బ్రతకదు. కనుక మరి ఆ నీరు అనేది మహత్తరమైన శక్తి భూతము. మరి ఆ నీటి లోపల కూడా ఏమున్నది తత్వము అంటే మరి ధ్వని ఉన్నది, రూపమున్నది, చలనమున్నది. మరియు ఈ నీరు అనేది మహత్తరమైన శక్తియే. ఆ నీరు గంగ అంటాం, నీరు అంటాం, సముద్రం అంటాం, ఆకాశ గంగ అంటాం, ఎన్ని రూపాలుగా వాగు అంటాం, ఏరు అంటాం, నదులు అంటాం. మరి అన్నిటిలో వచ్చేది కూడా నీరే. ఆ నీరు పంచభూతములలో ఒకటి. ఆ నీరు మానవ శరీరమునకు సంపూర్ణంగా సహకరిస్తే మాత్రమే మానవుడు బతకగలడు. మరి నీరుయే కాదు, మరి పృథ్వీ అనగా మరి భూమి అంటే ఇక భూమి ఆధారం. భూమి లేనిది మానవ శరీరమే ఉండదు. ప్రకృతి మొత్తము భూమి ఏంది, భూమికి అన్నీ ఉన్నాయి. ఈ 4 భూతాలలో ఏ ఉన్నాయో తత్వములు ఉన్నాయో మళ్ళీ భూమి లోపల అన్నీ కూడా ఉన్నాయి. ఏంది? రూపమున్నది, రసమున్నది, రుచి ఉన్నది, మరి స్పర్శ ఉన్నది, మరియు ధ్వని ఉన్నది. భూమి అనేది శరీరం మొత్తంలా నిగూఢమై ఉన్నది. ఇవాళ శరీరం రాసినా రుద్దినా కూడా మట్టే వస్తుంది. మరి ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వాస్తు అనేది పంచభూతములకు అనుగుణముగా నియమించుకున్నటే వాస్తు. మరి పంచభూతములకు అనుగుణముగా మానవ శరీరము చేసినడు భగవంతుడు కనుక మనము పంచభూతములకు మనము అనుగుణంగా నియమించుకున్నప్పుడు మాత్రమే ఈ మానవ శరీరము, మానవుడు భూమి మీద భూగోళం మీద ఎక్కడనైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ రాజ్యమైనా కానీ, ఏ మానవుడైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఎవరైనా కానీ ఈ భూమి మీద గృహము నిర్మించుకొనవలయునన్న పంచభూతములకు అనుసరించియే నిర్మించుకొనవలయును. అప్పుడు మానవునికి అన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆనందంగా జీవించగలడు. జై శ్రీరామ్.